వెల్కమ్ టు వైఏ భక్తి ఛానల్. ఈరోజు వీడియోలో ఆంధ్రప్రదేశ్లోని చిత్తూరు జిల్లా తిరుపతి పట్టణంలో ఉన్న తాతయ్య గుంట గంగమ్మ తల్లి ఆలయం గురించి తెలుసుకుందాం. పూర్వం తిరుపతిని పాలెగాళ్ళు పరిపాలించే రోజుల్లో ఒక పాలెగాడు తన రాజ్యంలోని అందమైన యువతులను బలాత్కరించేవాడు. కొత్తగా పెళ్లైన వధువులంతా మొదటి రాత్రి తనతో గడపాలి అంటూ ఆంక్షలు విధించేవాడు. ఆ పాలెగాడిని అంతమొందించిన స్త్రీ జాతిని రక్షించేందుకు జగన్మాత తిరుపతికి 2 కిలోమీటర్ల దూరంలో అవిలాల గ్రామంలో కైకాల కులంలో గంగమ్మగా జన్మించిందని భావించారు భక్తులు. యుక్త వయసు వచ్చిన తరువాత గంగమ్మపై యథావిధిగా పాలెగాడు కన్నెపడి ఆమెను బలాత్కరించబోయాడట. దీంతో గంగమ్మ తన విశ్వరూపాన్ని దర్శించింది. అతను అంతమొందించేందుకు అవతరించిన పరాశక్తే గంగమ్మ అని తెలుసుకున్న పాలెగాడు పారిపోయి దాక్కున్నాడు. వాడిని వెతుకుతూ గంగమ్మ అనేక వేషాలు ధరించి 3 రోజుల పాటు గాలించిందంట. అయినా పాలెగాడు దొరకలేదు. 4వ రోజు గంగమ్మ దొరవేషం వేసింది. దీంతో తన ప్రభువైన దొర వచ్చాడనుకుని పాలెగాడు బయటకు రాగానే వాడి తల నరికి సంహరించింది. ఈ దుష్ట శిక్షలను తలుచుకుంటూ ఆ తల్లిని తమను చల్లగా కాపాడాలని కోరుకుంటూ ప్రతి సంవత్సరం జాతర జరుపుకుంటారు. గంగమ్మ తల్లి తిరుమల వెంకటేశ్వర స్వామివారి చెల్లెలని ప్రతీతి. అందుకే ఏటా జాతర సమయంలో స్వామివారి నుంచి గంగమ్మకు సారె అందుతుంది. జాతర 4 రోజులు శ్రీవారి ప్రతినిధులుగా అధికారులు, అర్చకులు కలిసి పసుపు కుంకుమలు, శేషవస్త్రాలు, గంప, చేట తదితర మంగళ ద్రవ్యాలను మేళతాళాలతో తీసుకువచ్చి పుట్టింటి సారె అందజేస్తారు. పూర్వం తిరుమల వచ్చే భక్తులు ముందుగా గంగమ్మను పూజించిన తర్వాతే స్వామివారి దర్శనానికి వెళ్లేవారు. ఈ విషయం తెలిసిన వారు ఇప్పటికీ అదే తరహాలో గంగమ్మ తల్లిని దర్శించుకున్నాకే శ్రీవారి దర్శనం చేసుకుంటారు. పేరంటాలు వేషంలో ఉన్న కైకాల కులస్తులు ఆలయాన్ని చేరుకుని నీలం రంగు ద్రవ్యంతో బంకమట్టిని కలిపి అమ్మవారి భీకరమైన విశ్వరూపాన్ని తయారు చేశారు. భక్తులంతా అమ్మవారి విశ్వరూపాన్ని దర్శించుకున్నాకే ఆ విగ్రహం నుంచి మట్టిని తీసి భక్తులకు ప్రసాదంగా అందజేశారు. 8 రోజుల పాటు ఘనంగా జరిగిన జాతర ఈ ఘట్టంతో ముగుస్తుంది. గంగమ్మ తల్లి ఆలయాన్ని దర్శించుకున్న వాళ్ళకి సంతానం లేని వాళ్ళకి సంతానం కలిగిందని ఆధారాలు కూడా ఉన్నాయి. వివాహం కాని వాళ్ళకి వివాహం జరిగినట్లు ఆధారాలు ఉన్నాయి. అమ్మవారిని ఎలాంటి న్యాయబద్ధమైన కోరికలు కోరినా తప్పకుండా తీరుస్తుందని భక్తులందరి విశ్వాసం. మీరు కూడా ఒకసారి ఈ ఆలయాన్ని దర్శించుకోండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మా వైఏ భక్తి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో చివరి వరకు చూసినందుకు హృదయపూర్వక ధన్యవాదాలు.